శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు. శ్రీమాత్రే నమః. మీనరాశి వారు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీ జీవితంలో అదృష్టం మేల్కొనబోతోంది అని అర్థం. ఈ భూమిపై ప్రతి వ్యక్తి ఒక కారణంతో పుడతారు, కానీ మీనరాశి వారు మాత్రం ఒక దైవ అనుభూతి లక్ష్యంతో పుడతారు. మీనరాశి జ్యోతిష్యంలో 12వ రాశి. 12 అంటే కేవలం సంఖ్య కాదు, అది ముగింపు, అది అనుభవం, అది విముక్తి. మేషం ప్రారంభిస్తే వృషభం నిర్మిస్తే, మిథునం కలిపితే కర్కాటకం కాపాడితే, సింహం నాయకత్వం వహిస్తుంది, కన్య శుద్ధి చేస్తుంది, తుల సమతుల్యం చేస్తే వృశ్చికం లోతు చూపిస్తుంది, ధనస్సు సత్యం వెతికితే, మకరం శిఖరం చేరితే, కుంభం మార్పు ఆలోచిస్తుంది, మీనం అన్నింటినీ అర్థం చేసుకుంటుంది. ప్రపంచం నడవడానికి సంబంధాలు అవసరం, ఆ సంబంధాలు నిలబడడానికి హృదయం అవసరం, ఆ హృదయాల మధ్య సమతుల్యం అవసరం. కానీ ఆ సమతుల్యాన్ని దాటి ప్రపంచాన్ని ప్రేమతో చూడగల ఒక ఆత్మ అవసరం. ఆ ఆత్మే మీరు. ఈరోజు మీకు అదృష్టం తెచ్చే 5 దైవ సంకేతాలు చెబుతాను. ఆ 5 సంకేతాలలో ఒక్కటైనా మీలో ఉంటే త్వరలో మీ జీవితం ఒక ఆధ్యాత్మిక దిశలోకి మారడం ఖాయం. మీనరాశి వారు ఈ భూమిపై పుట్టడానికి కారణం సాధారణం కాదు. మీరు భావాలను అనుభవించేవారు. మీకు ఉన్న అతీంద్రియ శక్తి, మీ ఆలోచనలు, మీ సైకలాజికల్ ఫీలింగ్స్, మీ శరీరంపై ఉన్న పుట్టుమచ్చలు, మీ చేతిలో కనిపించే సున్నితమైన రేఖలు, ఇవన్నీ మీ ఆధ్యాత్మిక శక్తి సంకేతాలు. ఇంతవరకు ఎవరు చెప్పని మీనరాశి దైవ రహస్యాలు తెలుసుకోవాలనుకుంటే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. పూర్వజన్మలో మీరు అనుభవించిన అనేక భావాలు, మీరు చేసిన అనేక త్యాగాలు ఈ జన్మలో జ్ఞానంగా మారడానికి వచ్చాయి. మీరు బయట మృదువుగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం ఒక ప్రశ్న ఉంటుంది. ప్రపంచం ఎందుకు ఇంత బాధతో ఉంది? ఆ ప్రశ్న బలహీనత కాదు, అది కరుణ. మీరు ఇతరుల బాధను తమ బాధలా అనుభవిస్తారు, అందుకే కొన్నిసార్లు మీ హృదయం చాలా లోతుగా స్పందిస్తుంది. కానీ అదే మీ గొప్ప శక్తి. మీనరాశి వారి సత్యం, మీరు గెలవడానికి రాలేదు, మీరు ప్రేమించడానికే వచ్చారు. మీరు ప్రపంచాన్ని బలంతో మార్చకపోవచ్చు, కానీ మీ దయ ఎంతో మంది జీవితాలను మార్చగలదు. మీరు శరీరం కాదు, మీరు ఒక భావం. మీరు కేవలం జలతత్వం కాదు, మీరు ఒక కరుణ. మీరు మామూలు వ్యక్తి కాదు, మీరు ఒక అనుభూతి. మీనరాశి వారు మేల్కొన్నప్పుడు వారి హృదయం వారి దారి అవుతుంది. వారి ప్రేమ ప్రపంచానికి ఒక మౌన దైవ సంకేతంగా మారుతుంది. మీనరాశి వారి జన్మలో ఒక ఆత్మీయత లోతు దాగి ఉంటుంది. ఇతరులు కళ్ళతో చూస్తే మీరు హృదయంతో అనుభవిస్తారు. అది బలహీనత కాదు, అది సున్నితమైన చైతన్యం. మీనరాశి వారి భావాలను అర్థం చేసుకోవడానికి పుడతారు. బయట మీరు మృదువుగా కనిపించిన లోపల ఒక విశాలమైన భావ ప్రపంచం ఉంటుంది. ప్రతి మాట, ప్రతి భావం మీ మనసులో చాలా లోతుగా నిలుస్తుంది. అందుకే మీరు ఇతరుల బాధను త్వరగా గ్రహిస్తారు. మీనరాశి వారి కలలో మీరు నీటిలో నడుస్తున్నట్టు కనిపిస్తే, లేదా సముద్రం చాలా ప్రశాంతంగా కనిపిస్తే, అది సాధారణ కల కాదు. మీ ఆత్మ లోపల ఒక మార్పు జరగబోతోంది. మీ జీవితంలో ఒక కొత్త భావ దిశలోకి వెళ్తోంది అనే సంకేతం. మీనరాశి వారి గత జన్మలో ఆధ్యాత్మిక అనుభవాలు ఉండే అవకాశం ఉంది. అందుకే ఈ జన్మలో ధ్యానం లేదా ఆత్మీయ విషయాలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. మీ జీవితంలో సంఘటనలు కొన్నిసార్లు చాలా లోతుగా అనిపిస్తాయి. అది దురదృష్టం కాదు, ఆ అనుభవాలు మీ ఆత్మను పరిపక్వం చేస్తున్నాయి. మీనరాశి వారికి ఛాతి దగ్గర లేదా హృదయం దగ్గర
స్వల్ప స్పందన కనిపిస్తే అది కేవలం భావోద్వేగం కాదు, మీ అంతరంగం ఒక నిర్ణయం గురించి సంకేతం ఇస్తోంది. మీరు ఇతరుల భావాలను చాలా త్వరగా గ్రహిస్తారు. ఇది ఊహ కాదు, అది మీ సున్నితమైన అవగాహన. మీనరాశి వారు ఒంటరిగా ఉన్నప్పుడు వారి మనస్సు ప్రశాంతంగా మారుతుంది. అక్కడే వారి ఆలోచనలు స్పష్టమవుతాయి. మీ చేతిలో హృదయ రేఖ లోతుగా ఉంటే మీ భావాలు చాలా గాఢంగా ఉంటాయి. అది మీ బలం. మీరు పూర్తిగా అయోమయంలో ఉన్నప్పుడు కూడా ఏదో ఒక చిన్న సంకేతం మీకు దారి చూపుతుంది. అది యాదృచ్ఛికం కాదు. ఒక వ్యక్తిని చూసి అనూహ్యంగా దగ్గర అనిపిస్తే ఆ బంధం ఈ జన్మలో మొదలు కాలేదు, గత జన్మలో ప్రారంభమైన అనుబంధం. మీ బొటన వేలు మీద లూపు ఉంటే మీరు బలంగా కాదు, మృదుత్వంగా నాయకత్వం వహిస్తారు. మీనరాశి వారు కొన్నిసార్లు మనుషులను త్వరగా నమ్ముతారు. అందుకే జాగ్రత్త అవసరం. మీ ఊహశక్తి చాలా బలంగా ఉంటుంది. అది కల కాదు, అది సృజనాత్మకత. మీ కలలో ప్రశాంతంగా ఉన్న సముద్రం కనిపిస్తే మీ జీవితంలో శాంతి దశ దగ్గరలో ఉంది అని అర్థం. మీనరాశి వారి జీవితంలో మార్పులు లోపల మొదలవుతాయి, తర్వాత బయట కనిపిస్తాయి. మీరు ఇతరులకు చేసిన సహాయం ఒకరోజు మీకే తిరిగి వస్తుంది. మీ కళ్ళల్లో దగ్గర స్వల్ప స్పందన కనిపిస్తే ఒక భావన త్వరలో నిజమవుతుంది. మీకు రాత్రి వచ్చిన భావనలు కొన్నిసార్లు మీ భవిష్య దారి చూపిస్తాయి. మీరు ఒంటరిగా ఉన్నట్టు అనిపించినా ఏదో ఒక శక్తి మీకు రక్షణ ఇస్తుంది. మీనరాశి వారి చేతిలో విధిరేఖ కొంచెం వంగి ఉంటే మీ జీవితం సాధారణ దారిలో సాగదు. ఒక దశ తర్వాత మీ భావాలు మరింత లోతుగా మారతాయి. ఇది పరిపక్వత దశగా చెప్పవచ్చు. మీరు బయట తక్కువగా మాట్లాడినా లోపల చాలా ఆలోచనలు జరుగుతాయి. మీ చూపుడు వేళ్లపై లూపు ఉంటే మీరు కళాత్మక ఆలోచన కలవారు. మీ కలలో చంద్రకాంతి నీటిపై పడినట్టు కనిపిస్తే మీ భావ ప్రపంచం శాంతి దశలోకి వెళ్తోంది అని అర్థం. మీ జీవితంలో కొన్ని విషయాల తర్వాత అర్థమవుతాయి. అది కర్మ పాఠం. మీనరాశి వారి చేతిలో స్వల్ప స్పందన అనిపిస్తే ఒక పని త్వరలో ప్రారంభమవుతుంది అనే సంకేతం. ఒక్కసారిగా గాలి తాకినట్టు అనిపిస్తే మీ భావం మీకు హెచ్చరిక ఇస్తోంది. ఒక ప్రదేశం చూసి పరిచయం ఉన్నట్టు అనిపిస్తే ఇది గత జన్మ జ్ఞాపకం కావచ్చు. మీరు పూర్తిగా అలసిపోయినప్పుడు కూడా ఒక చిన్న సంకేతం మీకు బలం ఇస్తుంది. మీనరాశి వారు ఇతరుల బాధను తమ బాధలా అనుభవిస్తారు. అందరినీ నమ్మడం కొన్నిసార్లు బాధ కలిగించవచ్చు. మీ ఊహా దృష్టి కొన్నిసార్లు నిజానికి దగ్గరగా ఉంటుంది. జీవితంలో ఒక దశ మీ భావాలను పూర్తిగా మార్చుతుంది. చేతిలో త్రిభుజం ఉంటే రక్షణ, జ్ఞానం సంకేతం. మీ కలలో తెల్ల కాంతి నీటిపై పడితే మీ జీవితం శాంతి దశలో ఉంది అని అర్థం. ఒక పాత వ్యక్తి మళ్ళీ జీవితంలోకి వస్తే ఒక కర్మ పూర్తవుతోంది అని అర్థం. ఒక పేరు పదే పదే గుర్తొస్తే ఆ వ్యక్తి మీ జీవితంలో పాత్ర పోషించడానికి రావచ్చు. మీనరాశి వారికి దీపం ప్రశాంతంగా మండితే మీ జీవితం సరైన దిశలో ఉంటుంది. మీ చేతిలో చతురస్రం ఉంటే ప్రమాదంలో కూడా రక్షణ ఉంటుంది. మీ లోపల భావాలను అర్థం చేసుకునే శక్తి ఉంటుంది. మీరు మాట్లాడక ముందే మనుషుల భావాలను గమనిస్తారు. ఇవి మీనరాశి వారి 1వ స్థాయి శక్తి సంకేతాలు మాత్రమే. ఇంకా లోతైన అదృష్ట అతీంద్రియ శక్తులు, వాటి మేలుకొల్పు దశలు, అరుదైన హస్తరేఖలు, రహస్య పుట్టుమచ్చలు, కళలు, వాటి రాజయోగాలు తర్వాత భాగంలో ప్రారంభమవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇది వారికి దైవ సంకేతం కావచ్చు. తర్వాత భాగం కోసం సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో